సరే ఈ షాప్స్ అన్నిట్లో పాలసీ సరే వీళ్ళు ఫ్రేమ్ చేశారు, అది ఎందుకు అందులో ఏమి మతలబు ఉందనేది మీ అందరికి అర్థమవుతా ఉంది. ఫ్రేమ్ చేసిన తర్వాత ఒక్కొక్క షాపులో 4 ఎంప్లాయీస్ని పెట్టాలని డెసిషన్ తీసుకున్నారు. 3 స్టాఫ్, ఒక అతను సూపర్వైజర్. స్టాఫ్కి పేమెంట్ పర్ మంత్ 15,000 పర్ హెడ్, సూపర్వైజర్కి 17,000 పర్ మంత్ పర్ హెడ్. ఈ విధంగా చూసినప్పుడు ఈ శాలరీస్ అన్నీ ఇన్ని షాపులకు కలిపి 20 crores పర్ మంత్ అవుతుంది. ఇక్కడ మతలబ్ ఫస్ట్ స్కామ్ ఎక్కడ జరిగిందంటే 4 ఎంప్లాయీస్ పర్ షాప్ అని ఏదైతే పాలసీ ఫ్రేమ్ చేశారో అందులో కొన్ని షాపుల్లో 2 కొన్ని షాపుల్లో 3 మాత్రమే పెట్టారు ఫిజికల్గా. కానీ అటెండెన్స్ పేమెంట్స్ మాత్రం షాపుకి 4 చొప్పున, అంటే 3,250 షాపులు, అంటే 13,000 మంది ఎంప్లాయీస్కి పేమెంట్ వెళ్ళినాయి. ఫిజికల్గా ఎంప్లాయీస్ లేరు, ఒక పాయింట్. రెండో పాయింట్, అందులో 20 కోట్లు పర్ మంత్ అంటే 10 కోట్లే పేమెంట్ జరిగినాయి. మూడో అంశం ఏంటంటే ఈ ఎంప్లాయీస్కి ఇవ్వాలి పిఎఫ్ ఈఎస్ఐ, టువర్డ్స్ పిఎఫ్ అండ్ ఈఎస్ఐ పర్ మంత్ వాళ్ళ శాలరీలో నుంచి కట్ చేశారు 2,000 పర్ మంత్ పర్ హెడ్. అదంతా కూడా పిఎఫ్కి డిపాజిట్ చేయలేదు, ఈఎస్ఐకి డిపాజిట్ చేయలేదు, కాంట్రాక్టర్కి డిపాజిట్ చేయలేదు. సో అది ఒక 2 కోట్లు పర్ మంత్ శాలరీస్ రూపంలో ఒక 10 నుంచి 12 కోట్లు. ఇవన్నీ ఫస్ట్ స్కామ్. ఈ విషయాలన్నీ నేను చెప్పడానికి బేస్ ఏమంటే వీళ్ళు ఈ మ్యాన్ పవర్ అవుట్సోర్సింగ్ కోసం జియో నంబర్ 151 ద్వారా రెడ్డి ఎంటర్ప్రైజెస్ అనే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు. కాంట్రాక్ట్ కండిషన్స్ ఏంటంటే 2.17% కాంట్రాక్టర్కి మ్యాన్ పవర్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి ఇచ్చేటట్టు. తర్వాత అనుకోకుండా 2022లో ఈ రెడ్డి ఎంటర్ప్రైజెస్ అనే కాంట్రాక్టర్ని వితౌట్ గివింగ్ ప్రయర్ నోటీస్ టెర్మినేట్ చేశారు. టెర్మినేట్ చేసినప్పుడు ఆ రెడ్డి ఎంటర్ప్రైజెస్ అనే మ్యాన్ పవర్ కాంట్రాక్టరు హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. రిట్ పిటిషన్ నంబర్ 39555 ఆఫ్ 2022 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఆ రిట్ పిటిషన్లో రెడ్డి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు డీటెయిల్డ్గా వాళ్ళకి ఎక్కడ మోసం జరిగిందనే అంశాలని డీటెయిల్డ్గా ఆ రిట్ పిటిషన్లో ప్రస్తావించారు. దాని ద్వారా ఫస్ట్ ఈ అంశాలన్నీ కూడా వెలుగులోకి వచ్చినాయి. దీన్ని వెంటనే థర్డ్ ఐ మ్యాన్ పవర్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సంస్థకి మళ్ళీ ఈ రెడ్డి ఎంటర్ప్రైజెస్ ప్లేస్లో ఇంకో కాంట్రాక్ట్ ఇచ్చారు. అది మిథున్ రెడ్డి గారికి సంబంధించిన సంస్థ అని కొద్ది వార్తలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి, సబ్జెక్ట్ టు కరెక్షన్. ఇవన్నీ ఫస్ట్ మిస్టేక్ అయితే